విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వరద బాధితులు నిరసన ఆందోళన. విజయవాడ ప్రాంతంలోని వరద ముంపుకు గురైన వరద బాధితులు ఆదివారం రోజు విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమ్యురేషన్ తమకు దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే యదసింగనగర్, వాంబే కాలనీ, జక్కంపొడి ప్రాంతంలో నివసిస్తున్న వరద బాధితులకు ఎటువంటి ఎమ్యురేషన్ దక్కలేదని వారు వాపోతున్నారు. తమ గ్రౌండ్ ఫ్లోర్ తడిచిపోతే సెకండ్ ఫ్లోర్లో నమోదు చేసినట్లు వరద బాధితులు తెలుపుతున్నారు. మునిగిన ప్రతి ఆటోకి 25,000, ఇంటికి 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అలసత్వం వల్ల తమ ఎమ్యురేషన్ తమకు దక్కలేదని వరద బాధితులు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్న వరద బాధితులు మహిళలైతే ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్యురేషన్ని పెంచాలని, అదేవిధంగా అధికారులతో సమన్వయంగా పని చేయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున చేరుకొని నష్టపరిహారం రెట్టింపు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ మేము ఉండేది, రెంట్కే ఉంటున్నాము. మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి, కరెంటు లేదు, ఆటో మాకు బండి మొత్తం మునిగిపోయినాయి. మొత్తం వచ్చి రాసుకొని వెళ్ళారు వాలంటీరు, కానీ మాకు అసలు డబ్బులు ఏవి రాలేదు. లింకులో చూస్తే మాకు మొత్తం సేఫ్లో ఉన్నారు అని చెప్పి వచ్చింది. షాప్ ఉంది మాకు, షాప్ మొత్తం మునిగిపోయింది, ఫర్నిచర్ అంతా పోయింది. ఇప్పుడు మేము అడుగుతుంటే మేమంతా కరెక్ట్గానే రాసాము, కానీ ఇలా ఎలా జరిగిందో మాకు తెలియదు అని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారు. సచివాలయంకి వెళ్తే అసలు ఏమీ చెప్పట్లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి మేము? ఎవరిని న్యాయం అడగాలి మేము? మాకైతే న్యాయం కావాలండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు, ఇంటికి కింద ఉన్న వాళ్ళందరికీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ 25,000 పక్కా అని చెప్పారు. మరి రావాలిగా, మాకు ఎవరికి రాలేదు. మరి ఆయన వదిలిన డబ్బులు ఏమైపోయాయి? ఇప్పుడు వీళ్ళు రాసుకున్నారు, వాలంటీర్లు వచ్చి మాకు రాసుకొని వెళ్ళారు, ఆయన వదిలాడు. మరి మధ్యలో ఏమైపోయాయి డబ్బులన్నీ? ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? సచివాలయంకి వెళ్తేనేమో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తేనేమో సచివాలయంకి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు మాకైతే న్యాయం అయితే జరగాలి. అది మేము న్యాయం జరిగిన దాకా మేము ఇలాగే పోరాడుతూనే ఉంటాము సార్. మాకు తింటా కూడా ఒక్క డేక్షా కూడా లేదు సార్. మొత్తం పోయినాయి. చెత్త డబ్బాల్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నాం సార్. ఇల్లు సేఫ్ అని రాశారు సార్. ఆటోలో పడుకొని, నీళ్ళల్లోంచి ఆటోలో పడుకొని వారం రోజుల నుంచి నా ఇంట్లో నీళ్ళు వెళ్ళలేదు సార్. ఈ రోజు కూడా చెత్త డబ్బాలో మంచినీళ్ళు పట్టుకొని తాగుతున్నాను సార్. కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి పలకరీయట్లేదు. సచివాలయంకి వెళ్ళి అడిగితే తిడుతున్నారు సార్. వెళ్ళిపోండి, వస్తాయి, రావద్దు అని గసిరేస్తున్నారు సార్. మరి మేము వెళ్ళి ఎవరిని అడగాలి సార్? మీరే చెప్పండి, ఎవరిని అడగమంటారు? మేము ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం దొరికిద్ది? మీరు చెప్పండి సార్. మాకు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం సార్ అందరినీ. మీరు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్తాం సార్. లేదా రోడ్డు మీద కూర్చోమంటే రోడ్డు మీద కూర్చుంటాం సార్. ఆ సీఎం గారి కన్నా మా బాధను దోర్చుకోవాలని మేము అడుగుతున్నాం సార్. ఆయన చెవి దాకా వెళ్ళాలి. ఆయన ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి సార్? కిందోళ్ళకి ఇమ్మన్నాడు, మరి కిందోళ్ళకి ఇవ్వకుండా సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డబ్బులు? వాళ్ళకి ఏం మునిగినాయని పడుతున్నాయి సార్. మాకు అదే కావాలి సార్. మమ్మల్ని ఆదుకుంటాకి ఇచ్చిన డబ్బులు మాకు రాకుండా ఎక్కడికి వెళ్ళినాయి? సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి, మా ఇంటి పక్కన వాళ్ళకి ఈ ఇల్లు మునగందే మీ పక్క ఇంటికి ఎలా నీళ్ళు వస్తాయి సార్? అలాంటిది ఏ పని రాసిన వాళ్ళని ఏమనాలి సార్? మీరే న్యాయం చేయండి సార్ మాకు. ఈ రోజు వరద బాధితుల్లో రాయమంటుంటే వాళ్ళు వచ్చేసి మీ లైసెన్స్ ఏది, అదేది, ఇదేది అంటున్నారు. చిన్న షాపులకి జిఎస్టీ ఉందా? ఉన్న వాళ్ళ వరకు వరద రాలేదు కదా. అక్కడ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి వరద వచ్చి కొట్టుకుపోతుంటే అక్కడ జిఎస్టీ కట్టాలా, ఏం కట్టాలి అనేది మాకు అంతవరకు తెలియదు కదా. తెలిస్తే ముందుగా జాగ్రత్త అందరూ పడతారు కదా సార్. ఇప్పుడేమో ఇలాగని చెప్పి అందరినీ ఇలాగా రోడ్ల పాలు చేస్తే ఎట్లా కుదిరిద్ది? అందుకోసం మా ఎమ్మెల్యే గారు అనేది మాకు కనిపించే ముందు మా వాళ్ళకందరికీ న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వానికి మేము ఇప్పుడు షాపులకు కానీ ఇళ్ళకి కానీ మునిగిన వారందరికీ 50,000 చొప్పున డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ పరిస్థితి ఏంటని అడిగింది నాకు ఎవరూ లేరు అసలు. ఆయన కానీ మాకు ఉన్న కార్పొరేటర్ కానీ వచ్చి అని అడగలేదు, మీకు వచ్చినాయా లేవా అని కనుక్కున్న నాదుడు లేదు. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మాకు మేము వచ్చి ఇంటికి వచ్చి రాశాను సార్. అదేంటి దాంట్లో చేస్తాడంట, ఆయన మున్సిపాలిటీలో చేస్తాడంట. ఆయన వచ్చి ఏమి ఒకసారి కూర్చొని రాసి వెళ్ళారు. అందుకని మాకు నీళ్లు లేనట్టుగా రాశాడు. మాకేమి రాలేదు. వద్దు రావకూడదు, నమ్మకం లేదు, మళ్ళీ పెట్టమన్నారు. పెట్టాము. పెడితే అది నమ్మకం లేదంటున్నాడు. మరి
చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వము